ఇవన్నీ పోస్ట్ చేస్తున్నా. ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో అందరం ఐకమత్యంగా ఈ 1 సంవత్సరం 7 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టం, ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం అంతా ఇంత కాదు, మాటల్లో అనివి కానీ. ఇక్కడ ఎమ్మెల్యేల రాజ్యం, ఎమ్మెల్యేలు వ్యవస్థలనే కాలు రాసేశారు. ఇక్కడ పోలీసుల దగ్గర నుంచి, రెవెన్యూ దగ్గర నుంచి ఎందుకు అంత కొంతమంది అధికారులు, నేను అందరం చెప్పడంలా, ఎందుకు అంత దిగజారిపోతున్నారో మాకు అర్థం కావటంలే. రోజు వస్తుంది మీకు, ఎక్కువ రోజులు కూడా కాదు. ఏదో కోవిడ్ కారణం, అనేక కారణాల వల్ల ఎలక్షన్లో ఓడిపోవడం, కొంత స్తబ్దత ఉండింది. ఇంకా పరిస్థితి కాదు. ఎవరైనా అధికారులు మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధిస్తే అనుభవించి తీరుతారు. ఎప్పుడో కాదు, రేపు ఎలక్షన్ అయిన తర్వాత మా గవర్నమెంట్ వస్తే అప్పుడు కాదు, ఇప్పుడే అనుభవించి తీరుతారు. అంత తేలిగ్గా వదిలిపెట్టాం. కొంతమంది అధికారులు వ్యాపారాలు చేసుకుంటున్నారు, కొంతమంది రకరకాల దళాలను పెట్టుకొని దండుకుంటున్నారు. అన్ని చరిత్ర తీసి పెడుతున్నాం, సంగతి తేలుస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అసోసియేషన్లు ఎందుకు అమ్ముకుంటున్నారో అర్థం కావటం లేదు. కోర్టు ఆర్డర్లను కూడా పక్కన పెట్టుకుని కొంతమంది తహసీల్దార్లు వైలేట్ చేస్తుంటే మీరేం చేస్తున్నారు? పోలీసులు దందాలు చేస్తుంటే పోలీసులు కూర్చోబెట్టి, దళారులను కూర్చోబెట్టి, మా అమాయకులను కూర్చోబెట్టి వీడియోలు తీసి ఎమ్మెల్యేల ద్వారా రిలీజ్ చేస్తుంటే పోలీస్ అసోసియేషన్ ఏం చేస్తుందో మాకు అర్థం కాదు. జిల్లాలో దారుణంగా దోపిడీ జరిగిందయ్యా అంటే చేపలు పట్టే తెలుగుదేశం వాళ్ళని, మధునాయుడు లాంటి పెద్ద మనుషుల్ని తీసుకొని వచ్చి జైల్లో పెడుతున్నారు. మిమ్మల్ని కోర్టులు మెట్లెక్కిస్తాం, అంతటితో వదిలిపెట్టాం. మీరు చేసిన పాపాలు. మధునాయుడు ఉన్నాడు, జీవితంలో ఒక్క గింజ ఎఫ్సిఐకి అమ్మల. 23 సంవత్సరాల నుంచి రైస్ వ్యాపారం చేస్తున్నాడు, ధాన్యం కొనుగోలు చేస్తున్నాడు. రైస్ కాదు, ధాన్యం బయట రాష్ట్రాలకు అమ్ముతాడు. అటువంటి మధునాయుడిని మీరు జైల్లో పెట్టారు. ఒక విలువలు కలిగిన వ్యక్తి మధునాయుడు తీసుకొని పెట్టాడు. ఆయనేమి యాక్టివ్ పాలిటీషియన్ కూడా కాదు. చంద్రమోహన్ రెడ్డికి అభిమాని, తెలుగుదేశానికి అభిమాని, అంతే. ఆయన తీసుకుపోయి లోపల పెట్టారు. చేపలు పట్టుకునే దళితుని తీసుకుపోయి లోపల పెట్టారు. అనుభవిస్తారని చెప్పి చెప్తున్నా నేను. ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది చేస్తున్నారు, కానీ చట్టాలు ఉన్నాయనే సంగతి మర్చిపోబోకండి. పౌరులకి హక్కులు ఉన్నాయనే సంగతి మర్చిపోబోకండి. కడుపు మండిపోతుంది మీరు చేసే పనులు. కొంతమంది పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు చేసే ప్రవర్తన, వాటన్నిటినీ స్పేర్ చేసే ప్రసక్తి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. 2, ఈరోజు NREGS మేము ఉపరాష్ట్రపతి గారిని, వెంకయ్య నాయుడు గారిని వేడుకుంటున్నాం. అయ్యా, మీరు నెల్లూరు బిడ్డ. NREGS గ్రామాల్లో అది ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుంచి జరిగే పని. చేసిన పనికి ఇమీడియట్గా కేంద్రం డబ్బు రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 3 సార్లు రిలీజ్ చేశారు. ఒకటి ఏప్రిల్ 9వ తేదీ 367 కోట్లు, 2 జూలై 8వ తేదీ 640 కోట్లు, 3 ఆగస్ట్ 5వ తేదీ 836 కోట్లు, 1845 కోట్లు. దానికి 25% కలిపి స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్తో కూడా కలిపి 2200 కోట్లు రిలీజ్ చేయాలి. చాలా క్లియర్ జీవోస్ ఇచ్చారు. దీంట్లో జీవోలు మీకు కాపీలు ఇచ్చాం. ఏమిచ్చారు? ఈ డబ్బు రిలీజ్ చేసిన, కేంద్రం నుంచి మేము రిలీజ్ చేసిన 3 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేసిన వాళ్ళకి చెల్లించాలి. 2, మీరు చెల్లించకపోతే 12% పీనలైజ్ చేస్తాం మీ మీద. 3, ఇంకా ఫర్దర్గా లోన్స్ మీకు రిలీజ్ చేయము. 4, ఈ డబ్బు అంతకు ముందు చేసిన పాత బిల్లులకే ఇవ్వాలా. ఈ 4 కండిషన్స్తో చాలా క్లియర్గా జీవోస్ ఇచ్చారు. ఆయన దుర్మార్గం, చిన్నోళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు ఇచ్చినందుకు కొన్ని వేల మంది, లక్షల మంది కడుపు మంట, పెళ్ళం మెడలో మంగళసూత్రాలు తాకట్టు పెట్టి పనులు చేశారు. ఆ గ్రామంలో రోడ్డు రావాలా, ఆ గ్రామంలో బిల్డింగ్ రావాలా, ఆ గ్రామంలో కాలువల పనులు జరగాలని. దీనికి కాదు మీకు అధికారం ఇచ్చింది.
పేదోళ్ళని నలిపేసేదానికి కాదు మీకు అధికారం ఇచ్చింది. దురదృష్టం. అందుకనే ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి నియోజకవర్గానికి 1000 మంది ఈ బాధలు పడే వాళ్ళందరి లెటర్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి మీ సమక్షంలో మొదలు పెడుతున్నాం. మొత్తం జిల్లా అంతా ఏ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం పోస్ట్ చేసేటట్టు చేస్తున్నాం. ఇప్పుడు సర్వేపల్లి నుంచి తెచ్చి ఈ కట్టలు మేము ముందు పెట్టి రిలీజ్ చేస్తున్నాం. వెంకయ్య నాయుడు గారిని ఒకటే అభ్యర్థిస్తున్నాం, మీకు పవర్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి పవర్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జీవోల్లో స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చింది, ఆదేశాలు ఇచ్చింది, వాటిని అమలు చేయించండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నీరు చెట్టు ఎగ్గొట్టేస్తుంది, లేకపోతే 4వ విడత 5వ విడత రుణమాఫీ ఎగ్గొట్టేసింది. ఇన్పుట్ సబ్సిడీ కన్నబాబు అగ్రికల్చర్ మినిస్టర్ శాసనసభలో చెప్పాడు 2300 కోట్లు మీరు బాకీ పెట్టారు, మేము రిలీజ్ చేస్తున్నామని ఆపేసేశారు. ఇది కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా మీరు ఆపే హక్కు రాష్ట్రాలకు లేదు. మా నాయకుడు నెల్లూరు బిడ్డ, ఈ దేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పనులు చేసిన వాళ్ళకి చెల్లించేదాకా కొరడా తలిపించండి. అక్కడ మీ శక్తి ఏదో చూపించమని చెప్పేసి అడుగుతున్నాం. ఆఖరాన రూరల్ అండ్ అర్బన్ మండలాలు ఈ జిల్లాకి ఒకటి దేశమంతా డిసైడ్ చేశారు. వెంకయ్య నాయుడు గారి స్వగ్రామమైన వెంకటాచలం మండలం రూఅర్బన్ డబ్బులు రిలీజ్ చేస్తే విజిలెన్స్ ఎంక్వైరీ ఉంది ఆపమని, రిలీజ్ చేసిన డబ్బుని చెల్లించకుండా ఆపమని ఎమ్మెల్యే చెప్తే అధికారులు ఆపేసి కూర్చున్నారు. ఆ మండలంలో 20 కోట్ల రూపాయలు రావాలి, 6.5 కోట్లు రిలీజ్ చేసింది కేంద్రం, దాన్ని ఆపేసి కూర్చోండి. మీ సొంత మండలం, వెంకయ్య నాయుడు గారి సొంత మండలం, మీ సొంత మండలం, మీరు మీ పవర్స్ అక్కడ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ జాటి జులిపించమనండి ఢిల్లీ నుంచి. ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్తా కేంద్రానికి, మీరు సోలార్లు ఈ పవర్ పీపీఎస్ మీద మార్చేస్తాము, అంతకుముందు పీపీఏలకి విలువివ్వము, అగ్రిమెంట్లకి మేము క్యాన్సిల్ చేస్తామంటే అక్కడి నుంచి కేంద్రం వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డికి తోక ముడిచి కూర్చున్నాడు. ఎన్ఆర్ఈజీఎస్ కొన్ని వేల మందికి సంబంధించింది. సోలార్ పవర్ ప్రాజెక్ట్ పరిమితమైన కంపెనీలు 5-6 కంపెనీలు, ఇక్కడ కొన్ని వేల మంది, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అని అడుగుతున్నాం. వెంకయ్యనాయుడు గారికి లెటర్స్ పంపిస్తున్నాం. కొద్ది రోజుల్లోనే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా ఈ లెటర్స్ ఉత్తరాలు వాళ్ళకి రాస్తున్నాం. కేంద్రం కన్నెర చేయండి, ఇక్కడ ముక్కు పిండి ఆ డబ్బులు మీరు రిలీజ్ చేసిన డబ్బులు, కేంద్రం రిలీజ్ చేసిన డబ్బు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు. ఇది వాళ్ళకి చెల్లించేటట్టు వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు వచ్చేసేసింది. ఆత్మహత్యలు 2.5 సంవత్సరం అయిపోయింది వాళ్ళు పనులు చేసి, మోర్ దెన్ 2 years. దయచేసి ఇప్పించమని మేము వేడుకుంటున్నాం. మీ అందరి సమక్షంలో ఆ కవర్స్ రిలీజ్ చేస్తున్నాం. మరెన్నో న్యూస్ అప్డేట్ కోసం G5 న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.